హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు శుక్రవారము. నేను రెగ్యులర్‌గా 5:30, 5 కంతా లేస్తాను. డైలీ అయితే 5:30కి లేస్తాను. కానీ ఈరోజు శుక్రవారం కనుక కొంచెం పని ఎక్కువుంటుంది. దాన్ని ఇంకా 5కే లేసినాను. మా పాపది 7:00కి ఆమెకు బస్సు ఉంటుంది. అందుకే 6:30కంతా నేను బాక్స్ రెడీ చేసి ఇచ్చి పంపిస్తాను. శుక్రవారం అంటే కొంచెం క్లీనింగ్ ఎక్కువుంటుంది గనక ఇంకొకటి పూజ చేసేదుంటది. అందుకే కొంచెం తొందరగా లేస్తే అయిపోతుంది. ఇంకోటేందంటే ఇవాళ పిల్లలిద్దరూ టిఫిన్ తీసుకొని పోను అని చెప్పిండారు. హ్మ్. ఇగ వాళ్ళు లంచ్ అంటే అన్నం, కూర కావాలి మమ్మీ అని చెప్పిండారు. ఇగ అందుకే అది అంటే కూరగాయలు కట్ చేసి వండేసరికి లేట్ అయితుంది. నేను ఎప్పుడైనా నైటే కూరగాయలు కట్ చేసి పెట్టుకునేదాన్ని. కానీ నిన్న తల బాగా నొస్తా ఉండే. ఇగ దాన్నింకా నేను పడుకొనుంటే తొందర పడుకున్నాను. ఇగ కూరగాయలు గిట్లా ఏం కట్ చేయలేదు. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసిన. లేసి ఫస్టు వాకిలి కడిగి ముగ్గు పెట్టేస్తే ఒక పనయిపోతుంది. అంటే వాకిట్లో ముగ్గు పెట్టినామంటే ఇగ ఇంట్లో ఏ పని చేసుకున్నా తొందరగా అయిపోతుందని నేను ఫస్టు వాకిలి కడిగేసి తర్వాత ఇల్లు క్లీన్ చేసినంక స్టవ్ దగ్గరికెళ్తాను. అంటే నేను రెగ్యులర్‌గా అంటే పొద్దున్నే స్నానం జేసి అంటే నేను స్టవ్ దగ్గరికేమెళ్ళను. ఎందుకంటే నాకు 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు ఫుల్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే ముందు నేను 4:00 అట్లా లేసి పూజ చేసుకునేదాన్ని. కానీ తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. డాక్టర్ అస్సలకి అంటే తల స్నానము చేయాలని అనుకున్నాను. 9 దాటిన తర్వాతనే అంటే 10:00 అట్లా జేయాలని జెప్పిండ్రు. అంటే స శన తలనొప్పి ఒక రకంగా చెప్పాలంటే హెవీ మైగ్రేన్ లెక్క స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఇంకా నేను 10 గంటల పైననే నేను తలకు పోసుకునేది. ఇగ పూజ సామానంతా క్లీన్ జేసి డైలీ ఇస్తాను మా ఆయనకి. ఇగ మా ఆయన పూజ చేస్తారు. నిన్న దోసపిండి అంటే రుబ్బి పెట్టినుంటే ఇగ అది బాగా అంటే బాగా పొంగింది. ఇగ మా ఇద్దరికీ కావాల్సిన దోసలకు కావాల్సిన పిండి మాత్రం తీసుకొని ఇగ మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేసినాను. అంటే ఇగ పిల్లలు ఇద్దరు బాక్స్‌కి అన్నమే తీసుకొని పోతారు గనుక ఇగ వాళ్ళకి టిఫిన్ ఏముండదు. ఇగ మా బాబు మాత్రం 9:00కి ఎళ్తాడు. వానికి హాలిడేస్ రాలేదు. 10థ్ క్లాస్ గనుక. వానికి ఇంకా హాలిడేస్ ఇయ్యలేదు. వానికి అంటే సండేనింకా ఇంకా ఏమో ఉన్నాయి అనుకుంటాను. సండే అంటే సాటర్‌డే వరకే ఉన్నాయి. సండే నుంచి హాలిడే అనుకుంటాను. ఇగ తర్వాత నేను రెగ్యులర్‌గా జీరా వాటర్ తాగుతాను. ఇగ అదే అంటే కాగబెట్టేసినుంటే ఇగ అది నాకు మా ఆయనకి ఇద్దరికి గ్లాసుల పోసి పక్కన పెట్టేస్తే అది చల్లారేలోపు కూరగాయలు కట్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే అన్నం స్టవ్ మీద పెట్టేసినాను. ఈ కూరగాయలు నిన్ననే తీసుకొచ్చినుండే సాయంత్రము. ఇంక నాకు అంటే ఒళ్ళుకి బాలేదు గనుక తలనొప్పితోని పడుకున్నా గనుక ఇగ నేను కూరగాయల జోలికి ఏం పోలేదు. ఇగ పొద్దున్న తీసుకుందాం అనేసి. నేనెప్పుడైనా అంటే కూరగాయలు నైటే క్లీన్ జేసి పెట్టుకుంటాను. కట్ జేసేదుంటే కట్ జేసి ఫ్రిడ్జ్‌లో పెడతా ఉంటే. కానీ ఇగ నిన్న తలనొప్పుండే. ఇగ అవి పక్కన పెట్టేసినాను. ఫస్ట్ అయితే బెండకాయలు తీసి నీట్‌గా కడిగేసి ఇగ అవి కట్ జేసి బెండకాయ ఫ్రై లెక్క చేద్దామని అనుకున్నాను. ఇంకోటేందంటే ఇవాళ శుక్రవారం వేరే, తర్వాత నేను బయటికెళ్ళాల్సుండే, జ్యువెల్లరీ షాప్‌కెళ్ళాల్సుండే. నా ముక్కు పుల్ల దిమ్మ ఊడిపోయింది. ఈడ దిమ్మలు పెట్టరు. ఇంకొకటి జాయింట్ జెయ్యరు. ఇగ అవి మళ్ళీ అమ్మ దగ్గర తీసుకొని పోవాలనంటే ఇగ ఇప్పుడంతల్నో అయితే ఏం పోను. సమ్మర్‌లో నేను పోయేది. ఇంగ అప్పటిలోపు ఏదన్నా నార్మల్‌గా అంటే రెగ్యులర్‌గా ముక్కు పుడక వేరే తీసుకుందాము అనని కమ్మలు రెగ్యులర్ యూజ్‌కి ఈడనే తీసుకుందామని. నేను ఏది షాపింగ్ చేసినా గోల్డ్ షాపింగ్ మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చేస్తాను. అంటే నాకు గోల్డ్ గురించి నాకెక్కువ తెలవదు. ఇగ అమ్మ వాళ్ళకంటే వాళ్ళకి తెలుస్తది బంగారము ఎట్లుంటది అనేసి. దాన్ని ఇంకా నేను ఎక్కువ శాతం ఈడ గోల్డ్ షాపింగ్ ఏం జెయ్యను. ఇగ అన్నం ఒక పక్క అన్నం అయింది. అంటే ఇగ అది సగం వరకే అయిపోయింది. ఇగ అది అంటే మూత పెట్టేస్తే ఇగ అన్నం అయిపోతది. తర్వాత ఇగ బెండకాయ ఫ్రైకి జీలకర్ర, నూనె, జీలకర్ర, ఆవాలేసి అవి వేగిన తర్వాత ఇగ బెండకాయలేసినాను. అంటే నార్మల్‌గా రెగ్యులర్‌గా చేసుకునే బెండకాయ ఫ్రై కాకపోతే ఒక 2 టమాటాలేసినాను. అది కొంచెం గ్రేవీ లెక్కుంటది. నేను బెండకాయ ఫ్రై చేస్తే నేను అందులో నీళ్ళెయ్యను.
ఎందుకంటే జిగురు ఉంటుంది గనక, ఆ జిగురు ఇంకా ఎక్కువైతదని జెప్పేసి నేను నీళ్ళెయకుండానే ఫ్రై జేస్తాను. ఇది అంటే బెండకాయలో ఎక్కువ జిగురుంటది. ఇగ నీళ్ళు ఏసినామంటే ఇంకా ఎక్కువ జిగురుగా ఉంటది. దాన్నింకా నేనెక్కువ ఏమంటారు నూనెలనే ఫ్రై జేసేకి ట్రై జేస్తాను. నీళ్ళు అస్సలు పడను. ఇంకోటి టమాటా ఏస్తే మాత్రం టమాటాలో ఉన్న నీళ్ళు సరిపోతాయి. ఇక వీటి కోసం అని జెప్పేసి మళ్ళీ సెపరేట్‌గా నీళ్ళెయ్యాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏందంటే తొందరగా అయిపోతుంది ఈ కర్రీ. ఒక 5 నిమిషాలల్లా అయిపోతుంది. ఇగ అంటే మొత్తం వేగిపోయింది. ఇక కొత్తిమీర ఏసి దించుకోవడమే. ఇక ఆమెకు బాక్స్ రెడీ జేషినాను. వైట్ రైసు అట్లాగే బెండకాయ కర్రీ, ఒక యాపిల్ పెట్టినాను. ఇక ఆమె కాలేజ్‌కెళ్ళిపోయింది. పావురాలు ఎక్కడి నుంచొస్తాయో తెలవదు. రెగ్యులర్‌గా మా ఇంటి ముందుకొస్తాయి. చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇగ మా ఇంటి ముందుకి వస్తాయి. అవి చూసి అంటే నేను నా దగ్గరున్న బియ్యం మాత్రం వేస్తాను. వేరే గింజలు లేవు నా దగ్గర. అంటే నేను రేషన్ బియ్యంలో ఇడ్లీలకని తీసుకుంటాను. మా బిల్డింగ్‌లో ఒక ఆమెకి రేషన్ కార్డ్ ఉంది. ఇగ ఆమె దగ్గరికెళ్ళి నేను అంటే నెలలో ఒక 10 కిలోలన్నీ తీసుకుంటాను రేషన్ బియ్యం. ఒక 2 నెలలొస్తాయి నాకి. ఒక్కసారి తీసుకుంటే 2 నెలలు, 3 నెలలొస్తాయి. ఇగ వీటిని చూస్తుంటే బాగా అనిపిచ్చింది. ఇగ స్నానం చేసుకొని ఆహ్, దే దేవుడికి దీపం పెడదామనేసి అంటే పూజకు రెడీ చేసేస్తే ఇగ మా ఆయన పూజ చేసుకుంటారు. ఈరోజు సింపుల్‌గా చేసుకున్నాను కలశం పెట్టేసి. అంటే నవరాత్రి పూజలయితా ఉన్నాయి కానీ, నవరాత్రి పూజలు మా ఇంట్లో లేదు. మా అత్త వాళ్ళ ఇంట్ల. అమ్మ వాళ్ళ ఇంట్లోనూ లేదు నవరాత్రులు చేసేది. ఎందుకంటే మా అత్తగారింట్ల ఎల్లమ్మలు ఉన్నారు. దాన్నింకా నవరాత్రి పూజలు ఇవన్నీ చెయ్యరు. ఎల్లమ్మలు ఉన్నోళ్ళు చెయ్యొద్దు అని అంటారు గదా! ఇంకోటి అత్తగారింట్ల లేనిది మనం జేషినా గూడా అది కాదు. దాన్నింకా నేను ఎక్కువ పూజలు జేస్తాను కానీ ఈ వ్రతాలు అవన్నీ మాత్రం జెయ్యను. మా అత్తగారింట్లో ఎట్లుంటదో అట్లనే జేస్తాను. ఇగ తర్వాత ఇగ మా ఆయనకి సెట్ జేసిచ్చిన. ఇగ ఆయన ఒక కొబ్బరి పచ్చడి వద్దు అని జెప్పేసి అదే మామిడికాయ పచ్చడేసుకొని తిన్నారు. నాకు ఇంట్ల 2 జతల కమ్మలు బుట్టలు, ఈ బుట్టాలు, పైన బుట్టాలు నచ్చినాయి. ఇక అవి తీసుకుందామని జెప్పేసి ఆయనకి చెప్పినాను. కాకపోతే ఏంది అంటే మన దగ్గర గోల్డ్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు జేసిస్తారంట. సరే అనేసి మా ఆదివారం రోజొచ్చి ఇస్తానని జెప్పినాను. ఇగ మా పాపకి బ్రాస్లెట్ తీసుకోవాలని ఉండే. ఆమె రెగ్యులర్‌గా యూజ్ చేస్తందికి గోల్డ్ అంటే అయ్యలేదు రెగ్యులర్ యూజ్‌కి. దాన్ని ఇంకా బ్యాంగిల్ లెక్క ఉండే బ్రాస్లెట్ ఒకటి, చైన్ లెక్క ఉండే బ్రాస్లెట్స్ చూసినాను. ప్యూర్ సిల్వర్‌లో ఉంది. నచ్చినాయి నాకి. ఇక ఆమె సైజు అంటే నా చెయ్యి సైజుకి, ఆమె చెయ్యి సైజుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక అందుకే ఆమెను తీసుకొనొచ్చి చూద్దాం అనేసి ఇక అట్లనే కాళ్ళు చైన్‌లు గిట్లా అంటే పట్ట గొలుసులు అంటాం గదా! ఇక అవి చూసుకున్నాను. నా దగ్గర పాతయి ఉండే. ఇక అవన్నీ ఏసి ఒకేసారి తీసుకుందాం అని జెప్పేసి ఇగ అన్నీ సెట్ జేసి కమ్మలకి మాత్రం ఆర్డర్ ఇచ్చినాను. అంటే వాళ్ళకి గోల్డ్ తీసుకొచ్చిస్తే మన గోల్డ్ ఎక్స్‌చేంజ్ జేసి ఇస్తాను అని జెప్పిండారు. ఇగ అట్లా అంటే దసరాకి కొత్తది కమ్మల సెట్ వచ్చేస్తది. అది అవన్నీ సెట్ జేసి మేము ఫస్టు ఉన్న అంటే ప 10, 10, 11 సంవత్సరాలయితుందనుకుంటా మేమక్కడి నుంచి వచ్చేసినాము. ఇక ఆ ఏరియాకి ఈరోజు వెళ్ళాలి అనని మా ఆయన సర్ప్రైజ్‌గా తీసుకొనెళ్ళిండారు. నేను అనుకోలేదు. అంటే అక్కడి నుంచి ఖాళీ చేసుకొనొచ్చిన తర్వాత నేనెప్పుడూ ఎళ్ళలేదక్కడికి. నాకు ఆ ఏరియాను అంతా చూసేసరికి నాకెట్లా అనిపిచ్చిందంటే, నా పాత జ్ఞాపకాలన్నీ, నా లైఫ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఇక్కడ అంటే నా ఫస్టు అంటే మేము మా లైఫ్ స్టార్ట్ జేషింది మాత్రం ఈ ఏరియాలోనే. అంటే చిన్న రూము రెంట్‌కి తీసుకొని అది అంటే ఫస్టు తీసుకున్న ఇల్లు అసలకి ఒక రేకుల ఇల్లు అనుకుంటాను. రేకుల ఇంట్ల నుంచి మేము అంటే మా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. 20 సంవత్సరాలు అయితా ఉంది. ఇగ ఆ 20 సంవత్సరాల జర్నీ ఎట్లా కంప్లీట్ అయితదో అంటే చూస్తుండంగానే ఆహ్, అయిపోయింది. కాకపోతే మేము పిల్లల చదువు కోసం అని జెప్పేసి మేము సొంత ఇల్లు, అట్లాగే కారు కోసమని మేమెప్పుడూ ఇది జేయలేదు.
ఈ ఏరియాలోనే ఇది మా ఆయన ఫస్ట్ అంటే ఇక్కడ పని చేసిండ్రు. ఇక అది ఎంత చూస్తారకి కొంచెం అంటే ఏమంటారు ఎమోషనల్గా వీక్ అయిన టైం అనుకుంటాను. ఈ ఏరియా అంతా అప్పుడు అంతా డెవలప్ కాలేదు. అప్పుడు నేను మా ఆయన అంటే నేను పెళ్ళైన 2 ఏండ్ల దాకా అంటే ఇక్కడనే ఉన్నాము. 2 ఏండ్లు 3 ఏండ్లు అనుకుంటాను ఇక్కడనే ఉన్నాను ఈ ఏరియాలోనే. మా పెద్ద పాప అంటే డెలివరీ వరకు కూడా ఈ ఏరియాలోనే ఉన్నాము. ఇదంతా అప్పుడు నేను మా ఆయన ఇద్దరం కలిసి అంటే షాపింగ్‌కి వచ్చేది. ఇక షాప్‌లో అవన్నీ చూసేసరికి మేము సరుకులు తీసుకున్న షాప్ ఇంకా ఉంది. ఓకే ఫ్రెండ్స్, పాత జ్ఞాపకాలన్నీ కొత్తగా స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.